వైఎస్ఆర్సీపీ అనకాపల్లి జిల్లా అధికార ప్రతినిధి దగ్గుపల్లి సాయిబాబా హోంమంత్రి అనితపై చేసిన వ్యాఖ్యలను ఖండించిన కూటమి నాయకులు టీడీపీ పాయకరావుపేట మండల అధ్యక్షులు చించలపు పద్దు పట్టణ పార్టీ అధ్యక్షులు యాళ్ల వరహాలు మరియు కూటమి నాయకులు పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మీడియా సమావేశంపై వారు మాట్లాడుతూ మొట్టమొదట అన్నవరం దేవస్థానం డైరెక్టర్ పదవి వైసీపీ పార్టీ హయాంలో ఇచ్చింది అన్న మాటలో వాస్తవం లేదని పార్టీ తరఫున పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి ఇవ్వడం జరిగిందని తెలిపారు. మాట్లాడడం జరిగింది. అది చాలా సిగ్గుచేటుగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మా నాయకులు చెప్పారు, గతంలో అన్నవరం దేవస్థానం మెంబర్ ఆధ్యాత్మిక నుంచి శర్మ గారికి ఇవ్వడం మొట్టమొదటిగా జరిగింది. అలాగే రెండవసారి నాయి బ్రాహ్మణ సంఘం నుంచి పైనుంచి వాళ్ళ ద్వారా ఆయన సుందరం అనే వ్యక్తి ఎన్నుకోవడం జరిగింది. అంతేగాని నాయకులకు ఎటువంటి విధంగా ఇచ్చిన దాఖలు అయితే లేదు. మా మేడం గారు చెప్పింది ఏంటంటే, ప్రభుత్వం నుంచి మొట్టమొదటిగా రాజకీయవేత్తకి, అది కూడా జనసేన ఇన్ఛార్జ్ మా గడ్డంపచ్చి గారు ఇవ్వడం ఇదే మొట్టమొదటిసారిగా జరిగిందని చెప్పడం జరిగింది. దీన్ని ఏదో తప్పుదోవ పట్టించి మేమేదో చేసాం అని చెప్పి చిన్న విషయాన్ని పెట్టుకొని మీరు ప్రెస్ మీట్ వృత్తాంతం కూడా ఒక్క పాయింట్ మీద మాట్లాడి మేమేదో దేశంలో దొరికినట్టుగా మాట్లాడారు. ఇది ఏమాత్రం సరికాదు. ఎందుకంటే ఇవాళ మనకు ప్రజలకు కావాల్సింది ఏంటి? అభివృద్ధి, నిరుద్యోగులకి ఉద్యోగం, అలాగే సంక్షేమం. ఈ వీటి కోసం మాట్లాడండి. మేము దేనికైనా సిద్ధం. ఈరోజు పాయకరావుపేట నియోజకవర్గంలో మా అనిత మేడం గారు 100 కోట్లు, అలాగే 1000 కోట్లు కాదు, యువత ఉపాధి కోసం లక్షల కోట్లు విలువ చేసే ఫ్యాక్టరీలు కూడా ఇవాళ మా నియోజకవర్గం తీసుకురావడం జరిగింది. అలాగే ముఖ్యంగా 4 మండలాల్లో కూడా ఎక్కడ కూడా ఒక ఎన్ఆర్జీఎస్లో సిమెంట్ రోడ్లు అయితేనే, అలాగే మేడం గారి గ్రాండ్ ద్వారా అయితే ఏ మూల గ్రామాల్లో కూడా బీటీ రోడ్లు కూడా వేయడం జరిగింది. ఈరోజు అభివృద్ధి చూసి ఇవాళ అభివృద్ధి అంటేనే మా అనితమ్మ గారు అంటేనే అభివృద్ధి. అదేవిధంగా సాగునీటి కాలువలు కానీ, అలాగే డ్యాములు నిర్మించడంలో కానీ ఇవాళ ఇరిగేషన్ వ్యవస్థ ఎంతో బాగుంది. గత 5 సంవత్సరాల్లో కూడా ఇరిగేషన్ వ్యవస్థ ధ్వంసం పట్టించారు మీరు. అలాంటి ఇరిగేషన్ చైర్మన్ కూడా రద్దు చేశారు. అభివృద్ధికి ఎక్కడ కూడా నోచుకోలేదు. ఇవాళ మా ప్రభుత్వం రాగానే ఎక్కడ కూడా పూడితీతలు కానీ, తలుపుల రిపేర్లు కానీ అన్ని కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయలతో ఇవాళ అభివృద్ధి జరుగుతుంది. అదేవిధంగా నిరుద్యోగ సమస్య కోసం ఇవాళ హాస్టల్ మెట్లు అవ్వచ్చు, అలాగే వివిధ రకాల కంపెనీలన్నీ కూడా తీసుకొచ్చి మా మేడం గారు నిరుద్యోగ నిర్మూలించడం కోసం ఎంతో ప్రయత్నిస్తున్నారు. అలాగే ఇవాళ మన పాయకరావుపేట మండలంలో ఎన్ఆర్జీఎస్ 2 కోట్ల రూపాయలు సీసీ రోడ్లు నిర్మించడం, అలాగే ఇందాక మా నాయకులు చెప్పినట్టు మండలం నలుమూలల ఇప్పటివరకు ఎటువంటి అభివృద్ధి నోచుకుని బీటీ రోడ్లు అన్నీ కూడా, అలాగే కరబట్టలో సహా ఇవాళ పూర్తిగా అభివృద్ధి చెందింది పాయకరావుపేట. అలాంటిది మానేసి ఇలాంటి అభివృద్ధి గురించి మాట్లాడండి. మీరు ఏమన్నా మాట్లాడదాం, అంతేగాని పనికిమాల వాటి కోసం వీళ్ళ కోసం మీరు ఎలా ఇచ్చిన దానికి మేము ఈరోజు మాట్లాడటం జరుగుతుంది. గౌరవ మంత్రివారు శ్రీమతి వంగలపూడి అనిత గారు నిన్న ఒక కార్యక్రమంలోని ఎలా చెప్పారని చెప్పి ఒక ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఒక విషయం ఇందులో వీళ్ళు గమనించాలి. అనిత గారు చెప్పారు, ఏం చెప్పారు, మొట్టమొదటిసారిగా మేము అందరం కలిసి వీళ్ళకి ఇచ్చాము, వాళ్ళు గౌరవించామని అన్నారు. అంటే మా పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత కూటమి తరపున ఆయనకి మొట్టమొదటిసారిగా మేము అందరం ఇచ్చాం, ఆ గౌరవం ఇచ్చామనే ఉద్దేశంతో ఆవిడ మాట్లాడితే దాని పెడార్థాలు తీసి ఈరోజు ఏదేదో మాట్లాడుతున్నారు. ఇటువంటి అనవసరమైన విషయాల మీద ఎక్కువ దృష్టి పెట్టి కంటే ప్రజలకు ఉపయోగపడి అలాంటి వాటి మీద పెట్టి సరైన విమర్శలు చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము వాళ్ళకి చెప్తున్నాం. గతంలో వైసీపీ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి ఏంటి, ఈరోజు అనిత గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం కూటమి కార్యక్రమాల్లో చేసిన అభివృద్ధి ఏంటి అనేది మీరు అందరూ కూడా గమనించుకోవాలి. ఇప్పుడు వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి వైసీపీ పార్టీ, ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ కూటమి ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో అది అధికారంలోకి వచ్చి సుమారుగా 2 సంవత్సరాల కాలంలో పాయకరావుపేట నియోజకవర్గాన్ని చేస్తున్న అభివృద్ధి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఈ వైసీపీ నాయకులకి తమ ఉనికిని కాపాడుకోవాలా, ఏదో రకంగా ప్రజల్లోకి వెళ్ళాలని తాపత్రయంతో ఉన్నయే లేని ఏదో మాట్లాడి
చేస్తే ప్రజలు గుర్తించరు. మనం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం ఏం చేసామో వాళ్ళు ఏం చేశారనే దాని మీదే నడుస్తుంది. ఇకపోతే కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు, చైర్మన్లు చేశారు, అలాగే ఇలాగని చెప్పేసి అని అంటున్నారు. దానివల్ల ఎవరికి ఉపయోగం ఉంది? ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా? ఒక్క కార్పొరేషన్ ద్వారా ఒక లోన్ ఇచ్చిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నదా? మీరు అన్నీ కూడా ప్రజలందరూ గమనించారు. మిమ్మల్ని ఈ రకంగా మాట్లాడితేనే 150 సీట్ల దగ్గర నుంచి 11 సీట్లకు తీసుకొచ్చిన సందర్భాన్ని మీరు అందరూ కూడా గమనించుకోవాలి. ఇలాంటి అనవసరమైన విషయాలకి కావాలని ఏదో రాద్ధాంతం చేస్తే జనాలు అయితే మిమ్మల్ని అందరినీ కూడా ఇచ్చారు. అది మాత్రం గమనించుకోవాలి. అభివృద్ధి విషయంలో అనిత గారు, అనిత అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే అనిత అనే విధంగా పాయకరపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు. మనం ఎదురుగుండా కనపడుతున్నాయి. పాయకరపేట మెయిన్ రోడ్డు కానీ, గతంలో కూడా డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ కానీ, మన ఉప్మాక దేవాలయం కానీ, అలాగే కోటవరట్ల పిఎస్సి హాస్పిటల్ కానీ, తర్వాత ఈ నక్కపల్లిని హాస్పిటల్ని అభివృద్ధి చేయటంలో కానీ, ఇలాగ అనేక కార్యక్రమాలు మనం చెప్పుకుంటూ పోతే చాలా వరకు అవుతాయి. కొన్ని 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్న అనిత గారి మీద మీరు ఇలాంటి చిన్న చిన్న ఏదో కారణాలు ఏదో చూపించి కావాలని ఉన్నాయి లేనట్టుగా మీరు మాట్లాడి చేయడంలో ఉపయోగం లేదని చెప్పి మేము అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. జిల్లా అధికార ప్రతినిధి ఒక స్టేట్మెంట్ చూసాం. ముఖ్యంగా ఆయన మరి సబ్జెక్ట్ తెలుసుని మాట్లాడాడో తెలియక మాట్లాడాడో నాకైతే అర్థం కావట్లేదు. అన్నవరం దేవస్థానానికి ట్రస్ట్ బోర్డు మెంబర్ ఫస్ట్ మేమే వేయించాం అని చెప్పేసి చెప్తున్నాడు ఆయన. ఇంకా ఆయన తెలియకుండా ఇంకొక పేరు కూడా ఉంది 2021లో కలగ రామజోగేశ్వర శర్మ గారు అని చెప్పేసి ధార్మిక పరిషత్తు నుంచి ఎన్నుకోబడినటువంటి మెంబర్ ఆయన. మీరు ఇక్కడ పాయింట్ కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. ఆయన కూడా చూసుకోండి ఒకసారి. అన్నవరం దేవస్థానంకి కలగ రామజోగేశ్వర శర్మ గారు అపాయింట్ చేయబడింది ధార్మిక పరిషత్తు నుండి. ఫస్ట్ ఆయన. సెకండ్ సుందరం గారు నాయీ బ్రాహ్మణులకి రిజర్వేషన్ ఇచ్చినప్పుడు లాస్ట్ టైం అపాయింట్ చేయబడ్డాడు. అది నాయీ బ్రాహ్మణులకు రిజర్వేషన్ది. ఇప్పుడు మేడం చెప్పినట్టు పాయింట్ కరెక్ట్గా మీరు అర్థం చేసుకోండి. రాజకీయ నాయకుడిని, ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టరు. ఆవిడ ఉద్దేశం అది. అంతేగాని ఫస్ట్ నేను తీసుకొచ్చాను అనే దానికి నువ్వు వక్రీకరించి ఏదేదో మాట్లాడేసి అక్కడ ల్యాగ్ చూసాం. నువ్వు మాట్లాడిందంతా సింగిల్ పాయింట్ ఏంటంటే నువ్వు చెప్పేది అన్నవరం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబరు. అన్నవరం దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ గురించి ఒక పావుగంట సేపు నీ ఉనికి కాపాడుకోవడానికి, నువ్వు జిల్లాలో అధికార ప్రతినిధి చెప్పుకోవడానికి నీ పక్కన మీ నాయకులు వేసుకుని మాట్లాడిందంతా కూడా సింగిల్ పాయింట్ మీద. ఆ సింగిల్ పాయింట్ కౌంటర్ ఇదే. కలగ రామజోగేశ్వర శర్మ గారు ధార్మిక పరిషత్తు, నాయీ బ్రాహ్మణుల కోట నుండి సుందరం గారు, ఈ రెండు కూడా ఒక వివిధ కేటగిరీల నుంచి రిజర్వేషన్ దాంట్లో వచ్చినాయి. బట్ ఇక్కడ గడ్డం బుజ్జి అనేటువంటి వ్యక్తి జనసేన అనేటువంటి రాజకీయ పార్టీ యొక్క ఇన్ఛార్జ్ పాయకరాడు కాన్స్టిట్యున్సీకి ఆయన్ని తీసుకెళ్లి ఆ సీట్లో కూర్చోబెట్టారు. పొలిటికల్గా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చింది గడ్డం బుజ్జి గారికి. నువ్వు ఆ విషయం తెలుసుకుని మిగతా విషయాలన్నీ మాట్లాడితే బాగుంటుంది. ఇంకా అభివృద్ధి పదం నువ్వేమైనా మాట్లాడాలంటే అభివృద్ధి గురించి మాట్లాడు. ఛాలెంజ్ చేసుకుందాం రా, ఎక్కడ ఎప్పుడు ఏం జరిగింది ఏంటో అది. నువ్వు రోజు ఇంటికి వెళ్ళేటప్పుడు ఎంత ట్రాఫిక్ ఉండేది, ఈ రోజు ఎలా ఉందో నువ్వు రోడ్డు క్రాస్ చేస్తే వెళ్తుంటావు. మెయిన్ రోడ్డు విస్తరణ ఏ విధంగా జరుగుతుందన్నది ఒకటి. రెండోది, పెద్ద నాయకుల తాలూకు ఊర్లకు వెళ్ళడానికి రోడ్డు శాంక్షన్ చేసిన ఘనత కూడా ఆవిడదే, అనితమ్మ గారిది. ఒక కలవట్టు పూర్తయింది, రెండో కలవట్టు అవుతుంది. పాయకరాపేట నుండి మంగళవారం మీదుగా గోపాలపట్నం మీదుగా పెంటకోట వరకు సీసీ రోడ్డు. ఒకవేళ నువ్వు రూరల్కి వెళ్ళకపోతే మీ నాయకుడు ఉంటాడు వెంకటనగరంలో, ఆయన అడుగు. వెంకటనగరం నుంచి పాలెంపేట రోడ్డుకి శంకుస్థాపన అయిందా లేదా అడుగు, ఆయన చెప్తాడు. లేదా మీ నాయకులు ఉంటారు రాజగోపాలపురం నుంచి పాలతేరు ఎదుట రోడ్డు వరకు వయా కందిపూడి మీదుగా ఓ రోడ్డు శాంక్షన్ చేయించారు. ఇలాగ చెప్పుకుంటూ పోతే పాయకరాపేట టౌన్లో ప్రత్యేకంగా 2 కోట్ల పైచీలకు ఎన్ఆర్జీఎస్లో రోడ్డు చేయించారు. ఇటువంటి ఏమైనా ఛాలెంజ్ చేసి ఇటువంటి ఏమైనా విమర్శిస్తే మేము సిద్ధంగా ఉన్నాం, మేము సమాధానం చెప్తాం. మీరు ఏమన్నా మాట్లాడితే, అంతేగాని మీకు నచ్చినట్టుగా సింగిల్ పాయింట్ బేస్ చేసుకుని సింగిల్ పాయింట్ కూడా కౌంటర్ ఇచ్చాం. నువ్వు చదువుకోకపోతే పూర్తిగా అర్థం చేసుకో. ఆవిడ మాటలు వక్రీకరించి వేరే భావం తెచ్చుకుని మాట్లాడితే పద్ధతి కాదు. నువ్వు కొంచెం పద్ధతిగా ఉండి పద్ధతిగా మెలిగితే కార్యకర్తలు హర్షిస్తారు, ఇటు ప్రజలు హర్షిస్తారు. అంతేగాని నీకు నచ్చినట్టు మాట్లాడడానికి వీల్లేదని చెప్పేసి ఈ విధంగా నేను హెచ్చరిస్తూ సెలవు తీసుకున్నాను.